నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు మన చుట్టే ఉంటారు. కాస్త జాగ్రత్త. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బెంగళూరులో జరిగిన మహాలక్ష్మి ఇన్సిడెంటే. సమాజంలో రోజు రోజుకి హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. వీటిని అరికట్టడానికి చట్టం ఎంత కఠినమైన శిక్షలని అమలు చేసినా కూడా ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటే సమాజం ఎటెళ్తుందా అని మనకి అనిపించక మానదు. ఒక మహిళ ఇలా కూడా ఉంటుందా? ఆమె అక్రమ సంబంధాలకి ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో తెలిస్తే సభ్య సమాజం సిగ్గుతో తలవంచక మానదు. ఇక విషయానికొస్తే నేపాల్లోని ఒక విలేజ్లో బీర్యాదేవి, అజ్మహల్ దంపతులు కూలి పని చేసుకుంటూ తమ 4 పిల్లల్ని పోషించేవారు. ఇక ఆ పిల్లల్లో రెండో అమ్మాయే మహాలక్ష్మి. మహాలక్ష్మికి చదువులబ్బక ఊర్లో దొరికిన పనికి వెళ్తుండేది. అలా చూడ్డానికి కాస్త అందంగా ఉన్న మహాలక్ష్మి వెంట ఆ ఊర్లో ఉండే కుర్రాళ్ళంతా పడేవారు. దీంతో మహాలక్ష్మికి తన అందంపై చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. ఇక ఇదిలా ఉంటే మహాలక్ష్మి తన 16వ ఏటకి హేమంత్ దాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అలా 2 సంవత్సరాలు వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకొని మహాలక్ష్మికి 18 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోవాలని పెద్దలను అడగగా హేమంత్ దాస్ ఫ్యామిలీ కూడా ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో మహాలక్ష్మి ఫ్యామిలీ వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ మహాలక్ష్మి మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే హేమంత్నే చేసుకుంటానని పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో ఈమె తల్లిదండ్రులకి వేరే దారి లేక ఆ పెళ్లికి ఒప్పుకొని సింపుల్గా వారి పెళ్లి చేసేశారు. ఇక అలా మహాలక్ష్మి, హేమంత్ కలిసి ఆ పల్లెటూరు నుండి నేపాల్లోని కాట్మాండ్కి వెళ్లి చిన్నా చితక లేబర్ పని చేసుకుంటూ హ్యాపీగా తమ లైఫ్ని గడిపేవారు. కానీ మహాలక్ష్మి తను పనిచేసే చోట కొంతమందితో క్లోజ్గా ఉంటుందని తెలుసుకున్న హేమంత్ మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చినా ఆమె ఇతని మాటల్ని పట్టించుకునేది కాదు. ఇక అదే సమయంలో మహాలక్ష్మి ఒక ఆడపిల్లకి కూడా జన్మనిచ్చింది. అలా ఆ తర్వాత తన బిడ్డని, భర్తని పట్టించుకోకుండా డబ్బు కోసం అక్రమ సంబంధాలని మెయింటైన్ చేసేది. దీంతో నేపాల్లో ఉంటే లాభం లేదని అప్పటికే తమ బంధువులు బెంగళూరులో పనిచేస్తుండడంతో హేమంత్ తన ఫ్యామిలీతో బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యాడు. అలా ఇకపైన ఎటువంటి సమస్య ఉండదని హేమంత్ ఒక మొబైల్ షాప్ లో పనిచేస్తే మహాలక్ష్మి ఒక మాల్లో హౌస్ కీపర్ గా జాయిన్ అయింది. అలా కొన్ని రోజులు అన్ని బాగానే సాగినా ఎప్పుడైతే ఉత్తరాఖండ్ నుండి అష్రఫ్ అనే వ్యక్తి మహాలక్ష్మి పనిచేసే మాల్లో ఒక సెలూన్ లో హెయిర్ డ్రెస్సర్ గా జాయిన్ అయ్యాడో అప్పటి నుండి మహాలక్ష్మి సంసారం తలకిందులైందనే చెప్పొచ్చు. ఇక అలా మహాలక్ష్మి మాల్లో క్లీన్ చేస్తూ అష్రఫ్ పనిచేసే సెలూన్ లో కూడా క్లీన్ చేసేది. అలా రోజు రోజుకి మహాలక్ష్మికి, అష్రఫ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ తమ బంధాన్ని కొనసాగించడం మొదలెట్టారు. ఇక అష్రఫ్కి అప్పటికే పెళ్ళై పిల్లలున్నా వారిని ఊర్లోనే వదిలేసి తన అన్నయ్యతో కలిసి బెంగళూరులో పనిచేస్తుండేవాడు. ఇదిలా ఉంటే రోజు రోజుకి మహాలక్ష్మి బిహేవియర్ లో కొన్ని మార్పులని చూసిన ఈమె భర్త హేమంత్ ఒకసారి మహాలక్ష్మిని ఫాలో చేయగా ఆమె పనికెళ్లకుండా అష్రఫ్ బైక్ ఎక్కి సాయంత్రం వరకు అతని రూమ్ లోనే ఉండి రావడం గమనించాడు. ఇక అలా మహాలక్ష్మి ఇంటికి రాగానే ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై అవి కొట్టుకునేంత స్థాయికి వెళ్ళింది. అలా హేమంత్ మహాలక్ష్మిని కొట్టిన గాయాలతో మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన మీద కేసు పెట్టగా పోలీసులు భార్యాభర్తలిద్దరికీ నచ్చజెప్పి పంపించడం జరిగింది. ఇక మహాలక్ష్మికి తన భర్త మీద ఇంట్రెస్ట్ పోయి తనని వదిలేయాలని డిసైడ్ అయింది. కానీ పెద్దలంతా కలిసి పాప కోసం కలిసి ఉండమని నచ్చజెప్పగా కొన్ని రోజులు బాగానే ఉన్న అష్రఫ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మహాలక్ష్మి అతన్ని వదిలుండలేక రహస్యంగా కలుస్తుండేది. దీంతో మళ్ళీ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలవడంతో భర్తని, పాపని వదిలేసి మహాలక్ష్మి వయాలి కావాలి అనే ప్రాంతంలో ఒక ఫ్లాట్ ని అద్దెకు తీసుకొని అక్కడే తన ప్రియుడైన అష్రఫ్తో సహజీవనం చేసేది. ఇక అలా ఎక్కువ లైంగిక వాంఛలు కలిగి ఉన్న అష్రఫ్ మహాలక్ష్మిని ఎప్పుడంటే అప్పుడు తన కోరికలను తీర్చమని టార్చర్ పెడుతుండేవాడు. ఇక అదే సమయంలో ఒక బట్టల కొట్టులో పనిచేస్తున్న బీహార్కి చెందిన రమేష్ అనే వ్యక్తితో మహాలక్ష్మికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సంబంధంగా మారింది. దీంతో అష్రఫ్ ని తన లైఫ్ నుండి తొలగించుకోవాలని అతనితో తరచూ గొడవలు పడుతూ లైంగిక సహకరించకపోవడంతో వీరిద్దరికీ అండర్స్టాండింగ్ లేక విడిపోయారు. ఇక అదే టైం కోసం వెయిట్ చేస్తున్న మహాలక్ష్మి పెళ్ళై పిల్లలున్న రమేష్ ని తరచూ తన ఇంట్లో కలుస్తూ ఆర్థికంగా కూడా సహాయం తీసుకుంటూ హ్యాపీగా ఉండేది. అలా మధ్య మధ్యలో తన పాపని చూసేందుకు వెళ్తూ మహాలక్ష్మి అక్కడ కాస్త టైం స్పెండ్ చేసేది. ఇక అలా అప్పుడు కూడా ఈమె భర్త ఇవన్నీ వద్దని ఇప్పటి నుండైనా కలిసి ఉందామని ఎంత నచ్చజెప్పినా ఈమె వినేది కాదు. ఇదిలా ఉంటే మహాలక్ష్మి రోజు పనికి వెళ్లేటప్పుడు రమేష్ తన బైక్ మీద పికప్ అండ్ డ్రాప్ చేస్తుండేవాడు. ఇక అలా ఒక రోజు తన బిడ్డ దగ్గరికి వెళ్ళొస్తానని, వచ్చాక మళ్ళీ కాల్ చేస్తానని మహాలక్ష్మి రమేష్ కి చెప్పడంతో రమేష్ కూడా 2 రోజుల వరకు ఈమెను డిస్టర్బ్ చేయలేదు. ఇక అలా రమేష్కి మహాలక్ష్మి నుండి 4 రోజులైనా ఫోన్ రాకపోయేసరికి
తిరిగి ఆమెకి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో కొన్ని రోజులు తన బిడ్డతో ఉండొస్తుందేమో అని లైట్ తీసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే మహాలక్ష్మి ఉండే ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు ఓనర్ కి ఇన్ఫార్మ్ చేశారు. అలా అతను వచ్చి చూడగా ఇంటి నిండా రక్మర్కలు ఉండడం చూసి భయపడి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. ఇక అలా ఇన్ఫర్మేషన్ ని అందుకున్న పోలీసులు స్పాట్ కెళ్లి ఇల్లంతా గాలించగా మాంసపు ముక్కలు కొన్ని నేల మీద ఉండి అవి పోయే స్థితిలో ఉన్నాయి. అలా కిచెన్ లోని ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి చూడగా అందులో 40 వరకు మనిషి ముక్కలు ఉండడం చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు అది ఎవరు, ఏం జరిగింది అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ వచ్చాయి. ఇక ఈ న్యూస్ బయటికి రాగానే కర్ణాటకలో సంచలనం సృష్టించి మీడియాలో హల్చల్ అయింది. అలా ఈ కేసుని త్వరగా ఛేదించాలంటూ కర్ణాటక ప్రభుత్వం పోలీసులకి ఆదేశించడంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తుని మొదలు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమెను అరవైగా చేసినట్లు వెల్లడైంది. అంటే ఎవరో కక్షతోనే ఇలా చేశారని మహాలక్ష్మి గురించి ఎంక్వైరీ చేయగా ఈమె ఫోన్కి వచ్చిన మిస్డ్ కాల్స్ ఆధారంగా తన భర్త హేమంత్ని పిలిపించి ఎంక్వైరీ చేశారు. అలా ఆమె పేరు మహాలక్ష్మి అని, తన నుండి దూరమై ఒంటరిగా ఉంటుందని, 4 రోజుల క్రితమే తన పాపని చూసేందుకు తమ దగ్గరికి వస్తానని చెప్పిందని, అందుకోసమే తను ఆమెకు కాల్ చేసినా తీయలేదని చెప్పడంతో పక్కింటి వారు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు మహాలక్ష్మి ప్రియుడైన రమేష్ ని పిలిపించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. అలా తనకి మహాలక్ష్మికి అక్రమందం ఉందని, మహాలక్ష్మి రోజు డ్యూటీకి వెళ్లేందుకు తనే పికప్ అండ్ డ్రాప్ చేసేవాడని, 4 రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తున్నా తీయకపోవడంతో తన భర్త బిడ్డ దగ్గరే ఉందనుకున్నాడని చెప్పిన పోలీసులు రమేష్ ని పూర్తిగా నమ్మలేదు. ఇదిలా ఉంటే హేమంత్ తన భార్యకి అష్రఫ్ అనే వ్యక్తితో కూడా సంబంధం ఉందని చెప్పగా పోలీసులు అతన్ని కూడా పిలిచి విచారించడం మొదలెట్టారు. అలా తను 8 నెలల క్రితమే మహాలక్ష్మితో విడిపోయాడని, అప్పటి నుండి తను ఆమెను కలవలేదని చెప్పగా ఈ కేసు పోలీసులకి తలనొప్పిగా మారింది. ఇక అలా ఈమె ఫోన్ డేటాని చెక్ చేస్తే ఒరిస్సాకి చెందిన రంజన్ రాయ్ తో ఈమె తరచూ మాట్లాడుండడం గమనించి పోలీసులు అతనికి ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఈ దారుణం అతనే చేసుంటాడని తన కాల్ డేటాని చెక్ చేయగా మహాలక్ష్మి మర్చిన రోజున రంజన్ బెంగళూరులో తన తమ్ముడికి కాల్ చేయడం చూసి పోలీసులు అతన్ని పిలిపించడం జరిగింది. ఇక అలా రంజన్ రాయ్ తమ్ముడిని విచారించగా అతను ఒక హోటల్లో సర్వర్గా పనిచేసేవాడని, మహాలక్ష్మికి అతనితో మంచి సన్నిహిత్యం ఉండేదని, అలా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, కానీ మహాలక్ష్మి అటు అష్రఫ్తో ఇటు రమేష్తో మరోవైపు తన భర్తని కూడా తరచూ కలుస్తూ తనని మాత్రమే అవాయిడ్ చేయడంతో తట్టుకోలేకపోయాడని, ఇదే విషయం ఆమెతో ఎన్నిసార్లు చెప్పినా తను వినకుండా ఇతనితో ఉన్న బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి రమేష్తో క్లోజ్గా ఉండడం తట్టుకోలేకపోయాడని, తనకి దక్కనిది వేరెవరికి దక్కకూడదనే స్వభావం కలిగి ఉన్న రంజన్ రాయ్ 2024 సెప్టెంబర్ 22న మహాలక్ష్మి ఇంటికి వెళ్లడం జరిగింది. దీంతో ఇతన్ని చూసి మహాలక్ష్మి షాక్ అయి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడగగా తనని చివరిగా ఒకసారి చూసి తన ఊరికి వెళ్ళిపోతానని చెప్పడంతో అతని మాటల్ని నమ్మి మహాలక్ష్మి ఇంటి లోపలికి రప్పించింది. ఇక అలా ఇంటి లోపలికి వెళ్ళగానే రంజన్ రాయ్ డోర్ లాక్ వేసి తనకి మహాలక్ష్మి కావాలని బ్రతిమిలాడిన మహాలక్ష్మి అతని మాటల్ని పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్ళమని అరిచి చెప్పడంతో అప్పటికే కోపంతో ఊగిపోతున్న రంజన్ రాయ్ ఈ మాటలతో మరింత క్రూరంగా మారి తను తెచ్చుకున్న కత్తితో ఈమె పైకి దిగాడు. ఆ తర్వాత రంజన్ రాయ్ తన తమ్ముడికి ఫోన్ చేసి తను మహాలక్ష్మిని చేశాడని, నువ్వెక్కడికైనా వెళ్ళిపో లేకపోతే నిన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి రంజన్ రాయ్ ఒడిశాలోని పండి గ్రామానికి వెళ్ళిపోయాడు. ఇక అలా 4 రోజుల తర్వాత మహాలక్ష్మి కేసు బయటపడి మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది. అందుకు తోడు తన తమ్ముడు పోలీసులకి అన్ని విషయాలు చెప్పేశాడని తెలిసి తనని ఏ నిమిషమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడిన 30 ఏళ్ల రంజన్ రాయ్ తన ఊర్లో బలమరణం చేసుకొని మరణించాడు. దీంతో మహాలక్ష్మి కేసుకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఏదేమైనా ఒక మహిళ విచ్చలవిడిగా అకందాలు పెట్టుకోవడంతో ఇన్ని కుటుంబాలు రోడ్డున పడడం మాత్రం చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఈ కేసులో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారనేది ముఖ్యం కాదు, ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయన్నదే ముఖ్యం. ఇది ఫోక్స్ బెంగళూరు మహాలక్ష్మి ఇన్సిడెంట్ లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్ కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.